పొట్టి శ్రీరాములు గారి ఈరోజు ఈ అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం గారండి 125వ జయంతి సందర్భంగా దీన్ని ఈ రోజున ప్రారంభించబోవడం ఎలా అనిపిస్తుంది? చాలా శుభపరిణామం అండి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి గవర్నమెంట్ కానీ మాదియ వయస్సులో కానీ కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి జయంతి రోజు ఈ విగ్రహావిష్కరణ జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా గత 5 ఏళ్లలో అమరావతిని పాడు పెట్టేసి ఒక అడవిలాగా చేసిన క్రమంలో మళ్ళీ 2 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి కానీ ఏం చెప్తారు సార్? రాష్ట్ర చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ రాష్ట్ర రాజధాని మనకు హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేశారో అట్లా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన వయసుతో సంబంధం లేకుండా అది ఒక నెంబర్ అని చెప్తున్నాడు. అట్లానే బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఒక రాజధాని ప్రజా రాజధాని ఏర్పడుతుందని బాగా నమ్ముతున్నాము. ఇది చాలా గొప్ప కార్యక్రమం అండి, అద్భుతమైన కార్యక్రమం. పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి ప్రజల కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వాళ్ళు ప్రాణత్యాగం చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి శృతివనం నిర్మించాలి. అట్లాగే వారు 58 రోజులు నిరాహార దీక్ష చేసింది ఒకటి గుర్తుపెట్టుకొని 58 అడుగుల కాంస్య విగ్రహం నిర్మించాలి. అందుకని నేను ప్రభుత్వం తరఫున తక్షణంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పి వారు దానికి గాను 6.8 ఎకరాల భూమి కేటాయించగా నారా లోకేష్ గారి చేత సెప్టెంబర్ 3వ తారీఖున శంకుస్థాపన చేసుకొని ప్రజలందరికీ కూడా గుర్తుండేలాగా వారి కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేయాలని చెప్పి మేమందరం ఆర్గనైజేషన్లు సభ్యులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పాటు అన్ని వివిధ రకాల ప్రణాళికలు రచించుకొని శంకుస్థాపన చేసి మొదలుపెట్టారు. ఇప్పుడు పనులు ప్రారంభ దశలో ఉన్నాయి, కొనసాగుతూ ఉన్నాయి. అంతకుముందు 5 ఏళ్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేశారో అవన్నీ మూలన పెట్టి పాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మళ్ళీ అవన్నీ పునరుద్ధరించుకొని చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ అభివృద్ధి పనులు మొదలవుతున్నాయి. మీరు ఇక్కడికి వస్తుంటే అనేక రోడ్లు కానీ, అనేక బిల్డింగ్లు కానీ, కాలేజీలు కానీ ఇప్పుడు అన్ని కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్లు ఉన్నాయి. రోడ్లు చూడండి, మీరు వచ్చేప్పుడు ఎన్ని రోడ్లు కన్స్ట్రక్షన్ దిశలో కొన్ని పూర్తయినాయి. మీరు ఇంకోటి ప్రధానంగా చూస్తే మన వెస్ట్ బైపాస్ అంటారు, ఆగిరిపల్లి నుంచి మన మంగళగిరి దాకా అది కూడా పూర్తి చేసి ఆగబోగాలు చెబుతా ఉన్నాయి. మొత్తం పూర్తి చేస్తారు, అది కూడా తొందరలోనే పూర్తి అవుతాయి. కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తొందరగానే పూర్తి అవుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది, అది ఇక్కడే పెట్టాలని నిర్ణయం కరెక్టే అంటారా? కరెక్ట్, ఖచ్చితంగా కరెక్ట్ అండి. అది అమరావతి రాజధాని, ప్రజల రాజధాని, అట్లాగే ప్రపంచంలో అత్యద్భుతంగా నిర్మితం అవుతున్న రాజధాని అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్మితం అవుతుంది ప్రజా రాజధాని. ఇక్కడ కూడా ఏంటంటే తెలుగు ప్రజల కోసం ఆయన ప్రాణ త్యాగం చేసి ఆత్మార్పణ చేసుకున్నట్టే. అందుకని ఈ రాజధానిలో భావి తరాలకి ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే మాకు కొంచెం బాధ ఇస్తూ ఉంది. ఇప్పుడు పిల్లలకి పొట్టి శ్రీరాములు గారు ఎవరో తెలియట్లేదు. ఇప్పుడు మా తరం వాళ్ళకి తెలుసు, వచ్చిన తరం వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ రాబోయే తరం వాళ్ళకి ఇప్పుడు ఆయన ఆ రోజు ఆత్మార్పణ త్యాగం చేయబట్టే ఇవాళ తెలుగు ప్రజలని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. లేకపోతే మతరాశీలు అని ఉండేది. అట్లాగే ఇంకో రకంగా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆత్మార్పణ, అంకురార్పణ, ఆయన ఆత్మార్పణ చేసి అంకురార్పణ చేశారు. లేకపోతే ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు. మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన ఉద్యమం చేసి 58 రోజులు ఆత్మార్పణ చేయబట్టే ఆ రోజు నెహ్రూ గారు కానీ, వల్లభాయ్ పటేల్ గారు కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని ప్రతిపాదనగా మన తెలుగు వాళ్ళ కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇప్పుడు 58 అడుగుల ఈ విగ్రహ ఆవిష్కరణ చూస్తున్నారు కదా, మరి ఇక్కడ అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధిలో ఇది ఒక తొలి అడుగు అనుకోండి. నారా లోకేష్ బాబు గారి చేత శంకుస్థాపన చేసి 6 నెలల 13 రోజులు ఇంత అత్యద్భుతమైన కట్టడము, భారీ కట్టడము. మామూలుగా అయితే ఇన్ని సంవత్సరాలు పడతాయి. కానీ వారు లోకేష్ గారు నిరంతరం దాని మీద పర్యవేక్షిస్తా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ నిర్మాణం చేశాం. మేము అభివృద్ధికి నాంది పలికాం. అట్లా మీరు చూస్తూ ఉంటారు, చాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభ దశ దాటి ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 ఏళ్లలో కూడా పూర్తి చేస్తారు. అభివృద్ధి పనులు అయితే శంకుస్థాపనలు జరిగినాయి, జరుగుతూ ఉంటాయి. ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఆయన విగ్రహాన్ని స్థాపించడం అనేది మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి సుకృతం. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మనుషుల్ని కూడా గుర్తించి ఇలాంటి విగ్రహాలు కట్టడం అనేది చాలా మంచి పని. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే తాను 58 రోజులు ఉపవాస దీక్ష చేశారు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసము.
అట్లాంటి మంచి వ్యక్తిని మనం గుర్తించి 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, దీనికి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జరుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమరావతిని అసలు జంగిల్ ఎవరు సార్? ఇప్పుడు మీరంతా ఇప్పుడు చుట్టుపక్కలంతా చూడండి, మొత్తం పనులు ప్రారంభించారు. మొత్తం చాలా బాగా డెవలప్మెంట్ అనేది బాగా జరుపుతున్నారు. ఇంతకు ముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు రాజధాని అని తీసుకుని అమరావతి రాజధానిని బాగు చేసి అక్కడ శాశ్వత సచివాలయాన్ని కట్టి అక్కడి నుంచే పరిపాలన పాలించి మొత్తం చేశారు 2019 వరకు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా 2019లో అక్కడే పరిపాలన చేశాడు. కానీ ఇక్కడ అమరావతిలో రాజధాని వద్దు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు చేశాడు. దానివల్ల ఏమన్నా లాభం ఉందా ప్రజలకి? దానివల్ల మనం ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. మళ్ళా మా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం ప్రజలంతా కలిసి. ఇప్పుడు మళ్ళా మంచిగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చూడండి, ఎక్కడ చూసినా వర్క్స్ ప్రారంభమైనాయి. రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, శాశ్వత భవనాలు కానివ్వండి, ఏదైనా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నారు. నేను వస్తాను, పాదయాత్ర చేస్తాను, మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం. మరి పాదయాత్రలోకి వచ్చి ముద్దులు పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అడ్రస్ అనేది లేకుండా చేసిన వ్యక్తిని మళ్ళా అసలు అధికారంలోకి తీసుకురాము. అది ఆయనకు అంటున్నటువంటి కళ. ఎందుకు వస్తాడు ఆయన? భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆయనకు ఒక అరుదైన గౌరవాన్ని ఈ రాష్ట్రంలో ఇచ్చింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. వైశ్య జాతిలో ఆయన ఒక ప్రముఖుడు. మరి పొట్టి శ్రీరాములు గారు అంటే 58 రోజులు నిరాహార దీక్ష చేసిన మీదట ఈ మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడాలి, తెలుగు భాషకి తెలుగు జాతికి ఒక గౌరవం, సముచిత స్థానం కలగాలంటే ఈ ఒక్క రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా విడదీయడమే ఒక పెద్ద ఉద్దేశంగా ఆయన పెట్టుకొని చేసిన నిరాహార దీక్షకి గుర్తుగా ఈరోజు ఆయనకు పెద్ద అరుదైన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం మరి కట్టబెట్టింది. తెలుగు జాతికి ఒక సముచితమైన పట్టాభిషేకాన్ని ఈరోజు చేస్తున్నట్లుగా ఈ రోజుని జాతి గుర్తించాల్సిన విషయం. మరి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు విగ్రహం 4 నెలల్లో అత్యంత అద్భుతంగా వైభవంగా 58 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం హర్షించదగిన విషయం. మరి కళ్ళు లేని కబోదులు ఇక్కడ అన్ని నీళ్ళే ఉన్నాయి, ఈడంతా బుడిగే ఉంది, బురదే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ కబోదులు ఇక్కడికొచ్చి చూస్తే తెలుసుద్ది. మరి ఎన్నో వేల ప్రొక్లైన్లు, ఎన్నో వేల క్రెయిన్లు, మిషన్లు, రోడ్లు, శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది రాజధాని. మరి ఇంకొకసారి కనుక మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి ఇంకొకసారి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే, మరి పురిట్లో ఉంది బిడ్డ సంధి కొట్టింది ఒక దరిద్రుడి వల్ల. మరి భగవంతుడు మళ్ళీ ఈ తెలుగు జాతి మీద ఒక కృపా కటాక్ష వీక్షణాలు కురిపించబట్టి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఇంకొకసారి పెద్ద ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుద్ది, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. ఇక్కడ అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ ఎలా అనిపిస్తుంది? ఇది మీకు మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు పోరాడిన మహాయోధుల్లో పొట్టి శ్రీరాములు గారు ఒకరు. ఆయన చేసిన త్యాగాన్ని ఆంధ్రులు మర్చిపోయినా చంద్రబాబు గారు మర్చిపోకుండా 58 అడుగుల కాంస్య విగ్రహానికి ఇక్కడ ఆర్యవైశ్యుల్ని గుర్తించి మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఇది ఆర్యవైశ్యులకి ఒక తలమానికంగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినందుకు పొట్టి శ్రీరాములు గారికి ఇచ్చిన మర్యాద ఇది. ప్లస్ మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి శ్రీరాములు గారిని కూడా ప్రత్యేకంగా గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారు మా కృతజ్ఞతలు. ఈ స్మృతివనం, ఈ 58 అడుగుల విగ్రహ ప్రతిష్టకి ఈరోజు ఆర్యవైశ్యులందరూ, టీడీపీ కూటమి నాయకులందరూ కూడా భారీగా తరలి వచ్చారు. అమరావతి ఈ గడిచిన 20 నెలల్లో పరుగులు పెడుతుంది అభివృద్ధి. ఏ మూల రాజధానిలో ఏ మూల చూసినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా చూసాము. ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ప్లస్ రాజధాని స్పీడ్గా డెవలప్ అవుతుంది. దీనివల్ల ఆంధ్రాకి ఎంతో ఉపయోగం. మరి ఎందుకు ఇప్పుడున్న వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ రాజధాని అభివృద్ధి అంటున్నారు, ఏం చెయ్యట్లేదు, అలా పేరుకి అలా చెప్తున్నారని ఎందుకు ఆ మాటలు అంటున్నారు? వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కళ్ళు తెరుచుకొని చూస్తే అర్థమవుతుందండి. ప్రతి మూల రాజధాని ఏ ప్రాంతంలో ఏ మూలకెళ్ళినా వర్క్ జరుగుతుంది. ఇది సత్యం.